యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే శశికాంత్ గారు. నమస్కారం ఉషా గారు. 31st Yes. డిసెంబర్ 31st వస్తుంది అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి ఎన్నో వార్తలు మనం వింటూనే ఉంటాం. అవును. ప్రతి ఇయర్ వీళ్ళ వల్ల ఇంత నష్టం జరిగిందని, ప్రాణాలు పోగొట్టుకున్నారని, చిన్నపిల్లలు చనిపోయారని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని మనం సర్వసాధారణంగా వినే న్యూసే. లా ప్రకారం మనం చూసుకుంటే 31st నైట్ ఎటువంటి ఆంక్షలు విధించింది అంటారు? Yes. ఏ లైన్స్ క్రాస్ చేయకూడదు, ఇఫ్ ఇన్ కేస్ క్రాస్ చేస్తే జరిగే పరిణామాలు ఏంటి, సెక్షన్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, అందులో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. కల్చర్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది అని చెప్పి పబ్బుల్లో 1, 2, 3 వరకు నైట్లో స్పెండ్ చేసి అమ్మాయిలు అబ్బాయిలు అసలు సోయి లేకుండా డ్రైవ్ చేసుకుంటూ రోడ్లపైన ఎవరు రోడ్ క్రాస్ చేస్తున్నారు, ఏ వెహికల్ ముందాగుందన్న జ్ఞానం విచక్షణ కోల్పోయి బిహేవ్ చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. దీనికి సంబంధించి లా ఈసారి ఎటువంటి చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది అంటారు? కరెక్ట్ టైంకి కరెక్ట్ టాపిక్ తీస్తారు ఉషా గారు మీరు. ఇప్పుడు డిసెంబర్ 31st రాబోతుంది కాబట్టి మనం ఎంజాయ్మెంట్లో పడి మీరు అన్నట్టుగా చాలామంది 31st మిడ్ నైట్ ఓకే ఈ ఎప్పుడైతే ఈ 12 దాటుతుందో అని అని ఎదురు చూసే క్రమంలో వాళ్ళని వాళ్ళు మర్చిపోయేంతగా తాగుళ్ళలో మునిగి తేలి అబ్బాయి అమ్మాయి ఆడ మగ అని తేడా ఎప్పుడో పోయింది ఈ మధ్యకాలంలో. పబ్స్ మనం చూస్తున్నాము, అక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ తాగుతున్నారు. ఓకే, సో అది కూడా నార్మల్గా తాగట్లేదు, వీళ్ళు తాగిన తర్వాత సోయే కోల్పోతున్నారు. ఓకే, అలాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఓకే, ఒకళ్ళ కారు ఒకళ్ళు డ్రైవింగ్ వచ్చా సరిగ్గా రాదా ఇవన్నీ మర్చిపోయి కారు స్టార్ట్ చేసుకొని రోడ్డు మీద విచ్చలవిడిగా ఇంకా అంటే అది ఆ మైకంలో ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, సిగ్నల్ ఎక్కడున్నాయి, ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తున్నారా, వెహికల్స్ ముందు ఆగున్నాయా, వెహికల్ ముందు ఆగున్నాయా, మనం అదే అసలు స్పీడోమీటర్లో ఎంత స్పీడ్లో ఉన్నాం అన్నది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. అనేక ఆంక్షలు గవర్నమెంట్ తీసుకున్నా కూడా వీళ్ళని ఆపలేకపోతున్నాము. ఓకే, అయితే మీరు చాలా కరెక్ట్ టాపిక్ తీశారు కాబట్టి దీంట్లో పరిణామాలు ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎవరైనా 31st నైట్ కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, సరే ఇప్పుడు 31st నైట్ కాబట్టి మందు బాగా తాగి సోయ కోల్పోయి కారు నడుపుతూ వెళ్ళి ఎవరైనా గుద్దినా గుద్దకపోయినా ఒకవేళ ఆల్కహాల్ టెస్ట్ చెకింగ్లో దొరికిన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇందులో ఏమేమి యాక్ట్స్ ఉంటాయి, ఏమేమి సెక్షన్స్ ఉంటాయి, ఎలా జరిమానాలు, ఎంతకాలం జైలుకి అనేది మనం మాట్లాడుకుందాం. మొదటిగా మందు తాగి కారు నడపడమే చాలా పెద్ద తప్పు, అదొక సెక్షన్ కిందకి వెళ్తుందండి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989లో క్లాజ్ 17 ప్రకారం అసలు మందు తాగి బండి నడుపుతమే తప్పు. ఓకే, నంబర్ 1 ఆ క్లాజ్ ప్రకారమే వీళ్ళకి 10,000 నుంచి జైలు జరిమానా కాకుండా 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ మధ్య జైలుకి చాలామంది వెళ్తున్నారు, అది కామన్ పబ్లిక్కి తెలియకపోతే తెలుసుకోండి. ఓకే, ఈ మధ్య ఈ ఆల్కహాల్ టెస్టింగ్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి చాలామంది వెళ్తున్నారు. ఈ విషయం చాలామంది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని 31st నైట్ చాలా జాగ్రత్తగా మెలగండి. ఇప్పుడు ఈ రెగ్యులర్గా తాగేవాళ్ళు క్యాబులు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఉషా గారు. ఏదోతే వీళ్ళని బలవంతంగా తీసుకెళ్తారో ఫ్రెండ్స్, ఆ రోజే చాలా రోజుల తర్వాత ఆ రోజే మందు బాగా తాగి నా కారు నేను ఇక్కడ వదలకూడదు అనే కంగారులో కారు రాత్రికి వదిలేయాలి అక్కడ. ఓకే, 12-1 గంట వరకు ఫుల్ తాగేస్తే వాళ్ళ కారు వాళ్ళు నడపాలనుకుంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే పబ్ కానివ్వండి, బార్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒకవేళ మీ కారు అక్కడ ఉండి డ్రైవర్ లేకపోతే ఆ కారుని అక్కడే వదిలేసేయండి. మీరు క్యాబో లేకపోతే ఏదో ర్యాపిడోలో ఇలాంటి బుక్ చేసుకొని మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. లేదు నా కారు నేను వదలను, అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఈ బార్స్ దగ్గర పబ్స్ దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నా వెహికల్ నేను ఇక్కడ వదలను, నేను తీసుకెళ్ళాలి, అందులో మత్తులో ఉంటారు. ఓకే, వీళ్ళు ఆపుతూ ఉంటారు ఫ్రెండ్స్, అయినా కూడా వీళ్ళు వినరు. నా కారు నేను తీసుకెళ్లాల్సిందే, నా కారుని ఇక్కడ వదలను, డ్యామేజ్ అవుతుంది అది అనుకొని తీసుకెళ్తారు. అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. అది కార్ డ్యామేజ్ అవుతుందనే మీరు తీసుకెళ్తున్నారు, బయట ఎంతమంది లైఫ్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, తర్వాత మీ లైఫ్ కూడా డ్యామేజ్ అయిపోద్ది. ఓకే, దయచేసి ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. డోంట్ టేక్ యువర్ కార్స్ అవుట్ సైడ్ ఆఫ్టర్ డ్రింకింగ్, గో ఇన్ ఏ క్యాబ్ ఆర్ టేక్ ఏ ర్యాపిడో. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ ఏదైతే నేను చెప్పానో మీకు మోటార్ వెహికల్ యాక్ట్, అది కాకుండా
ఐపీసీలో కూడా చాలా సెక్షన్స్ వర్తిస్తాయి. ఓకే. ఎవరైనా మీరు గుద్ది ఎవరైనా చనిపోతాం గానీ, ఎవరికైనా దెబ్బలు తగులుతాం గానీ, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ ఏదైనా డ్యామేజ్ జరుగుతాం గానీ, ఇట్లాంటివేమైనా జరిగితే ఈ మోటార్ వెహికల్ యాక్టే కాకుండా మీ పైన అనేక వేరే సెక్షన్స్ కూడా పడతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పడే సెక్షన్స్ ఇందులో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఏమైనా మీరెళ్ళి ఏదైనా గుద్దేసి అక్కడ పబ్లిక్ బస్ స్టాండ్‌లు ఉంటాయి. లేకపోతే ఎన్నో పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయి బయట. గుద్దేసి మీ కార్ డ్యామేజ్ అవుద్ది. మీకు దెబ్బలు తగులుతాయి. దాంతో పాటు ఈ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే పీపీడీ యాక్ట్ కింద ఓకే. అదొక సెక్షన్ మీకు బుక్ అవుతుంది. ఒకవేళ మీ కార్ ఎళ్లి వేరే ఏదైనా కార్‌ని గుద్దేసినా వాళ్ళు మీ మీద కంప్లెయింట్ ఏస్తారు. ఓకే. అది కాకుండా మీరెళ్లి ఎవరైనా టూ వీలర్‌ని గుద్దేసినా, ఎవరైనా మనిషి ఏమైనా చనిపోయినా మీ మీద కల్పబుల్ హోమోసైడ్ కేసు ఇదైతే స్ట్రెయిట్ మర్డర్ కేస్ కింద బుక్ అవుతుంది. కిల్లింగ్ ఎ పర్సన్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ కిల్లింగ్ ఎ పర్సన్ ఈజ్ ఎ క్రైమ్. ఓకే. నేను మత్తులో ఉన్నాను, నేను గుద్దేశాను తెలీదు అంటే అది మీకు మత్తులో ఉన్నప్పుడు మీరు అసలు ఇలాంటి పనులు చేయకూడదు. సో అది మీ మీద అప్ టు 7 ఇయర్స్ జైలు పడే అవకాశం ఉంటుంది. ఓకే. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్ ఫర్ లా. నాకు తెలీదు అంటానికి లేదు. తాగి బండి తీస్తే మీరు నడపలేరన్న విషయం మీకు తాగేటప్పుడే తెలుసుకోవాలి మీరు. ఓకే. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే అమ్మాయిలు స్పెషల్లీ ఈ మధ్య అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ తాగుతున్నారు. అమ్మాయిలు తాగి ఎటు ఈ అబ్బాయిలు ఎటు తీసుకెళ్తున్నారో తెలీదు. మీరెటు వెళ్తున్నారో తెలీదు. పొద్దునవుతే మీరు ఎక్కడ ఉంటున్నారో మీకు అర్థం అవ్వట్లేదు. పొద్దునవుతే మీరు ఎక్కడ ఉంటున్నారో మీకు అర్థం అవ్వట్లేదు అమ్మాయిలకి. ఆ తర్వాత మీరు ఏడ్చి గీ పెట్టి మొత్తుకున్న రాత్రి ఏం జరిగిందో కూడా మీకు తెలీదు. ఓకే. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఉషా గారు ఇట్లా చాలా జరుగుతున్నాయి. చూస్తున్నాం అండ్ సార్. వాళ్ళొచ్చి కంప్లెయింట్ ఇచ్చే పరిస్థితిలో కూడా కంప్లెయింట్ ఇవ్వాలన్నా అసలు ఎవిడెన్స్ ఉండాలి కదా. సోయలోనే లేకపోతే తెల్లారి లేచిన తర్వాత ఏం కంప్లెయింట్ ఇస్తారు? ఎవరు రేప్ చేశారని కంప్లెయింట్ ఇస్తారు? ఎక్కడికి వెళ్ళారని కంప్లెయింట్ ఇస్తారు? అసలు ఏం జరిగిందని కంప్లెయింట్ ఇస్తారు? ఫస్ట్ నువ్వు తాగేవని ఒప్పుకోవాలి. రైట్. సో అమ్మాయి వెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలన్నా ఆ అమ్మాయికి కూడా డ్యామేజే కదా. రైట్. ఇట్లాంటివి ఇప్పుడు మంచి అమ్మాయి వెళ్ళి కంప్లెయింట్ ఇస్తే అది డ్యామేజ్ ఉండదు. ఇలా తాగేసి రోడ్ల మీద తిరిగి అమ్మాయిలు వెళ్ళి కంప్లెయింట్ ఇస్తే వాళ్ళకు కూడా వాల్యూ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా ఆల్కహాలిక్ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఆబ్వియస్గా అది వాళ్ళు చేసిన తప్పు కూడా కదా అది. రైట్. సో ఇట్లా చాలా చట్టాలు ఉన్నాయండి. ఓకే. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్‌క్యూజ్. అంటే నాకు తెలీదు అని చెప్పి తప్పు చేస్తే అది ఎక్స్‌క్యూజ్ కానే కాదు. ఈ 31 ఇంకా టైం ఉంది అందరికీ. ఇది మేము క్లియర్‌గా చెప్పాల్సింది ఏమనుకుంటున్నామంటే దయచేసి లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో ఏమేమి జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి, తిరిగేసుకోండి. ఎవరెవరు ఎక్కడెక్కడ గుద్దారు, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ పడ్డాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోయినాయి, ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూసి అట్లీస్ట్ మీరు కంట్రోల్ చేసుకోండి. ఓకే. ఏ ఇయర్ నుంచి 23 నుంచి 24కి మనం వెళ్తున్నాము. హ్యాపీగా ఒక టార్గెట్స్ పెట్టుకోండి. ఏదైనా రిజల్యూషన్స్ తీసుకోండి. మంచి లైఫ్‌లో ఎలా వెళ్ళాలి, బీదవాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి, సమాజానికి పనికొచ్చే పనులు, మీ ఫ్యామిలీకి పనికొచ్చే పనులు ఎలా చేసుకోవాలని ఆలోచించి ముందుకెళ్ళండి. అంతేగాని లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ తాగాలి, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ డాన్స్‌లేయాలి, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ డబ్బులు పబ్‌లో ఎగిరేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మంచి రిజల్యూషన్ తీసుకొని వెళ్ళమని నేను కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా కానివ్వండి, ఇది మర్చిపోయాను వాళ్ళకి ఈ పాయింట్ ఉషా సంబంధించి గారు. ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటుంటారో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇటువంటి కేసులలో ఇరుక్కున్నా, హ్మ్. ఒకవేళ వాళ్ళు ఇటువంటి డ్యామేజెస్ చేసినా వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఎస్పెషల్లీ ఎస్. స్టూడెంట్స్. ఇది మళ్ళీ చాలా కరెక్ట్ పాయింట్ తీసారండి మీరు ఉషా గారు. స్టూడెంట్స్ గనక తాగి, గుద్ది, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇరుక్కుంటే వాళ్ళకి వీసా వస్తానికి కూడా ప్రాబ్లమ్ అవుతుంది. నేను చాలా కేసెస్ చూసాను. ఓకే. అమెరికా నుంచి వచ్చి న్యూ ఇయర్‌కి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకొని పాస్‌పోర్ట్ కన్ఫిస్కేట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇరుక్కొని వాళ్ళ పాస్‌పోర్ట్స్ కన్ఫిస్కేట్ అయిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అసలు అమెరికాకి వెళ్దాము అనుకున్న విద్యార్థులు, విద్యార్థినులకి ఈ 31 రోజు ఏదైనా అఘాయిత్యం గనక జరిగి మీరు తాగేసి మీరు పక్కన కూర్చున్నా కూడా కేస్ అవుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. నేను తాగేసాను, నేను నడపట్లేదు కారు, పక్కన మా ఫ్రెండ్ ఇద్దరికీ లాస్ట్ టైమ్ అయిన ఇన్సిడెంట్స్‌లో క్లియర్‌గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాం జరిగింది. కో పైలట్ అండ్ పైలట్ అంటే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరి మీద కేసులు అవుతాయి. లాస్ట్ టైం మనం ఒక చాలా పెద్ద కేసు చూసాం ఇక్కడ. మన పంజాగుట్ట సర్కిల్‌లో కార్ ఇట్లా ఎగిరి అటు పడితే లైన్‌గా రోజుకొకరు పోయారు వాళ్ళ ఫ్యామిలీలో. దాని తర్వాత అది చాలా సీరియస్ అయింది ఇష్యూ. కో పైలట్, కో డ్రైవర్ ఓన్లీ తాగినోడిదే కాదు, ఆ కార్‌లో కూర్చున్నోళ్ళది కూడా. ఎందుకంటే నువ్వు ఆ కార్‌లో కూర్చున్నావు, వాడు తాగి నడుపుతున్నప్పుడు యూ షుడ్ నాట్ అలౌ హిమ్ టు డ్రైవ్. ఓకే. సో ఆయనతో పాటు మీ మీద కూడా కేసులు పడతాయి.
దయచేసి ఇదొకటి చూడండి. నెక్స్ట్ మీరు జాబ్స్ గురించి మాట్లాడారు. చాలా కార్పొరేట్ సంస్థలు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్‌కి నేను విజ్ఞప్తి చేసేదేంటంటే, చాలా కార్పొరేట్ సంస్థలు ఈ రూల్ పెట్టింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మీరు దొరికి ఏదైనా చేస్తే మీ జాబ్ పోతది అని. అది చాలా మంచి రూల్స్ పెట్టారు. చాలా కార్పొరేట్ కంపెనీస్ పెట్టారు. నేను పేర్లు తీసుకోలేను. బట్ చాలా కార్పొరేట్ కంపెనీస్ పెట్టారు. ఏ కార్పొరేట్ కంపెనీస్ అయితే ఈ రూల్స్ హెచ్ఆర్ వాళ్ళు పెట్టలేదో దయచేసి పెట్టండి. రీజన్ ఏంటి అంటే రేపొద్దున ఒకవేళ జరగరానిదేమైనా జరిగి ఎవరైనా చనిపోతే మీ కంపెనీ పేరు కూడా చెడిపోతది. ఎస్. ఫస్ట్ పలానా XYZ అనే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ గుద్దుతం వల్ల ఇంతమంది చనిపోయారు అని వస్తది. ఆ XYZ కంపెనీ మీ కంపెనీ పేరే అవ్వచ్చు. సో కైండ్లీ ఆ టైంలో అట్లీస్ట్ మీరు చెప్పొచ్చు. ఇట్లా మా హెచ్ఆర్ రూల్‌లో ఉంది మేము తీసేసామని చెప్పొచ్చు. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవచ్చు మీ కంపెనీ పేరు మీద. రెప్యుటేషన్ పోకుండా. సో అన్ని కార్పొరేట్ కంపెనీస్ గానివ్వండి, నార్మల్ కంపెనీస్ గానివ్వండి, ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో, హెచ్ఆర్ రూల్స్‌లో ఒక రూల్ కంపల్సరీ పెట్టాలి. చాలా కంపెనీస్‌లో హెల్మెట్ లేకపోయినా కూడా జాబ్ తీసేస్తారు. ఓకే. తెలుసు కదా ఉషా గారు మీకు. ఇట్లా మంచి కంపెనీస్‌లో ఈ రూల్స్ పెడతారు. సో అందరూ కూడా ఇది ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఎళ్తది మార్కెట్‌లోకి. ఎందుకంటే హెచ్ఆర్ రూల్స్‌లో ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే జాబ్ తీస్తామంటే 100% ఆళ్ళు చేయరు. ఎందుకంటే ఆళ్ళు నెల తిరగగానే ఈఎంఐలుంటాయి. కమిట్మెంట్స్ ఉంటాయి. జాబ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటారు. పోతే పోయింది ఒక 500 1000 అని. రైట్. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేదేంటంటే ముందుగానే న్యూ ఇయర్ శుభాకాంక్షలు సుమన్ టీవీ తరపున, నా తరపున చెప్తూ నేను ఏమంటున్నానంటే దయచేసి డ్రైవర్‌ని పెట్టుకోండి. లేదా ఇంట్లో ఎంజాయ్ చేయండి. బయటికెళ్తే మాత్రం కంపల్సరీ డ్రైవరో లేదా క్యాబ్ సర్వీస్ లేదా ర్యాపిడో సర్వీస్ వాడుకోండి. అనవసరంగా న్యూ ఇయర్ తెల్లారి జైల్‌లో ఉండకండి. ఓకే. రైట్. మీరన్నట్టుగానే హెచ్ఆర్స్ రూల్‌లో కనుక ఈ యాహ్! పాయింట్‌ని గనుక తీసుకోగలిగితే యెస్. ప్రతి యెస్. కంపెనీస్‌లో యెస్. యెస్. కొంతలో కొంత యెస్. ఫ్యామిలీస్ సేఫ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ అండి. కరెక్ట్. థాంక్స్ ఎ లాట్. చాలా మంచి టాపిక్ తీశారు ఉషా గారు. మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.